Sudha must be wanting to know about what exactly happened yesterday. So, Malbodu police station లోని happenings ఒకసారి పెట్టండి. Thank you. So basically 8th July ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తి మనం చెప్పగానే వెంటనే కేసు చేయడం జరిగింది. ఎక్యూస్ ముగ్గురు ఎక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ రియాజ్, ఏడుకొండలు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని శేషక్తి తీసుకొచ్చినాక మనకు తెలిసి వీళ్ళు 20 అగ్రికల్చరల్ అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్ లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరకి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్, బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ MS-16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్ లో తీసుకొని వీళ్ళని అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. And it was declared he was brought dead. So whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now as we speak, team of doctors PMA conduct chestunnaru in Gudur hospital. So as complete ga fair lines lo investigation jarugutundi. Whatever allegations or complaints which the family gives, మేము అవన్నీ పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.